నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి కన్యారాశి. రాశిలోనే కేతు ఉన్నాడు. రాశిలో కేతు ఉండడం వల్ల కొద్దిగా వైరాగ్యం అన్నీ కూడా, అంటే చేసే పనులన్నీ కూడా దైవ సంబంధితమైనటువంటి వాటి విషయంలో కొద్దిగా ముందుండడం, మిగతా విషయాల్లో ఇది అవసరమా, ఇప్పుడు లేకపోతే ఏమీ కాదులే అనేటువంటి వైరాగ్య భాగంలో అయితే ఉంటారు. ఇక తృతీయంలో బుధుడున్నాడు. సోదర సోదరీమణులతో కానీ, మీ మంచి స్నేహితులతో కానీ ఒక మంచి ఆలోచన, మంచి ఏదైనా పని చేయాలనుకుంటే స్నేహితులతో కానీ, ఇంకేదెవరితో అయినా సోదరులతో కానీ ఒక మంచి భావ సంపత్తి ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే మీరు మాట్లాడేటువంటి మాట వారికి ఉపయోగం కానీ, వారు మాట్లాడేటువంటిది విషయాలు మీకు కానీ, వారి యొక్క మాట సాయం మీకు పూర్తిగా అందుతుంది అని చెప్పొచ్చు. ఇక చతుర్థంలో మరి కుజుడు, అదేవిధంగా శుక్రుడు ఉన్నారు. చతుర్థము అంటే గృహస్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, గబుక్కున మీకు కోపం రావడం, ఈ కోపం వల్ల ఇంట్లో ఏదో ఒకటి అరవడం, విసిరికొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇట్లా కోపాన్ని తెచ్చుకోకుండా ఉన్నట్టయితే కుటుంబ వ్యవహారం సర్దుకొని ఉంటుంది అని చెప్పచ్చు. దీనివల్ల వచ్చేటువంటి కష్టాన్ని నష్టాన్ని తెలుసుకొని మనం ఇంట్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, కోపంతో విపరీతంగా గట్టిగా అరిచేటువంటి స్థితి ఎవరికైనా ఉంటే ఆ విషయాన్ని తగ్గించుకొని ఉన్నట్టయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక పంచమంలో రవి ఉన్నాడు. పంచమము అంటే ఇది సంతాన విషయమే కదా. మరి సంతానానికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అలాంటి ఆశ వచ్చేటువంటి, వాళ్ళందులో ఒక ఛాన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకు సంతోషం కలిగేటువంటి స్థితి ఉంటుంది. అంతేకాదు వారి చదువుల్లో చక్కగా రాణించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే కన్యారాశి వారికి ఒక రకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. కొన్ని సంతానం వల్ల సంతోషం, మన వల్లనే కొద్దిగా నిరాశ నిస్పృహలు ఉండడం వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవడం, స్నేహితుల నుండి మంచి మాట సాయం ఉన్నప్పటికీ, సోదరులతో మంచి మాట సాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం వైరాగ్య భావంతో తోసిపుచ్చేటట్టయితే మనం ఎట్లా ఉన్నా అట్లాగే ఆ ఇబ్బందితో ఉంటాం. అలా కాకుండా స్వీకరించినట్టయితే మంచి ఉన్నతికి వెళ్తామని చెప్పచ్చు. ఏది ఏమైనా ఈ 15 రోజులు కూడా మనకి ఏ కష్టం అనిపించకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేయండి. మీకు ఉన్నటువంటి ఈ చిన్న వైరాగ్య భావం ఏదైతే ఉందో అది లేకుండా ఉండే విధంగా మీరు ఆ ఇష్టదేవత ప్రార్థన చేయడంతో పాటు నవగ్రహ ఆరాధన చేయడానికి నవగ్రహ మండపానికి వెళ్ళండి. అది శనివారం కానీ మంగళవారం కానీ మీ ఇష్టానుసారంగా చేయండి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని
ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.